చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక్కడ షేర్ బటన్ మీద క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా షేర్ చేయండి. అంతేకాకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఉంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోలన్నీ మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. వెల్కమ్ టు సాయి తెలుగు టెక్. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈదర్ ఆర్ లేదా ఐదర్ ఆర్ మీరు ఏ విధంగా చెప్పొచ్చు. మనం బ్రిటిష్ ప్రొనౌన్సియేషన్ లో మనం ఐదర్ ఆర్ అని చెప్పుకుంటాం, కానీ అమెరికన్ ప్రొనౌన్సియేషన్ లో మనం ఈదర్ ఆర్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? మీరు ఎలాగైనా చదవండి, మీకు అనుగుణంగా ఈదర్ ఆర్ అయినా ఐదర్ ఆర్ అయినా ఎలాగైనా చెప్పుకోవచ్చు. కానీ ఈదర్ ఆర్ అనేది అమెరికన్ ప్రొనౌన్సియేషన్, ఐదర్ ఆర్ అనేది బ్రిటిష్ ప్రొనౌన్సియేషన్. ఓకేనా? ఈ వీడియో మనం వీటి గురించి క్లియర్ గా అర్థం చేసుకుందాం. ఏవైనా రెండిటిలో లేదా రెండు విషయాలలో, ఏవైనా రెండిటిలో లేదా రెండు విషయాల్లో ఇది గాని అది గాని ఏదో ఒకటి జరుగుతుంది లేదా ఏదో ఒకటి చేస్తాను లేదా ఏదో ఒకటి జరిగింది అని చెప్పు సందర్భంలో ఈ ఈదర్ ఆర్ లేదా ఐదర్ ఆర్ ను ఉపయోగిస్తాము. ఓకేనా? ఏవైనా రెండిటిలో లేదా రెండు విషయాలలో ఇది గాని అది గాని ఏదో ఒకటి జరుగుతుంది లేదా ఏదో ఒకటి జరిగింది లేదా ఏదో ఒకటి జరగబోతుంది అని చెప్పు సందర్భాలలో ఈ ఈదర్ ఆర్ లేదా ఐదర్ ఆర్ ను ఉపయోగిస్తాం అన్నమాట. ఓకేనా? అంటే ఇది మనం ఈ ఈదర్ ఆర్ అనేది ప్రజెంట్ లో వాడుకోవచ్చు, పాస్ట్ లో వాడుకోవచ్చు, ఫ్యూచర్ లో వాడుకోవచ్చు. మనకున్న మోడల్ వెర్బ్స్ ఉన్నాయి కదా, కెన్, కుడ్, విల్, వుడ్, షుడ్. ఓకేనా? మే, మైట్, నీడ్, ఇవన్నీ మనకి అవసరానికి తగ్గట్టు ఎలాంటి స్ట్రక్చర్ లో అయినా సరే మనం ఈ ఈదర్ ఆర్ ని చేర్చి వాక్యాలు అనేది రాయొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. చూడండి, నేను సినిమాకి వెళ్తాను లేదా నేను పార్కుకి వెళ్తాను. ఓకేనా? నేను సినిమాకి వెళ్తాను లేదా నేను పార్కుకు వెళ్తాను. ఇదే వాక్యాన్ని ఇంకొంచెం సింప్లిఫై చేస్తే చూడండి, నేను సినిమాకు గాని పార్కుకు గాని వెళ్తాను అంటే నేను సినిమాకైనా వెళ్తాను లేదా పార్కుకైనా వెళ్తాను, ఏదో ఒక ప్లేస్కి వెళ్తాను అని చెప్తున్నాం. ఇక్కడ రెండు ప్లేసులు తీసుకోవాలి మనం. నేను ఏదో ఒక ప్లేస్కి వెళ్తాను, నేను సినిమాకు గాని పార్కుకు గాని వెళ్తాను అని చెప్తున్నాను అనమాట. అంటే ఐ గో టు ఈదర్ ఏ మూవీ ఆర్ పార్క్. ఐ గో టు ఈదర్ ఏ మూవీ ఆర్ పార్క్. నేను ఒక సినిమాకు గాని పార్కుకు గాని వెళ్తాను అని ఈ విధంగా మనం చెప్పాలన్నమాట. ఓకే, ఇప్పుడు దీన్ని స్ట్రక్చర్ ఒకసారి చూద్దాం. మనం స్ట్రక్చర్ చూస్తే ఫస్ట్ మనకి సబ్జెక్ట్ ఉండాలి, తర్వాత ఎనీ వెర్బ్ అంటే మనం చెప్పుకున్నాం దీన్ని ప్రజెంట్ లో వాడొచ్చు, పాస్ట్ లో వాడొచ్చు, ఫ్యూచర్ లో వాడొచ్చు. మనకున్న హెల్పింగ్ వెర్బ్స్ కానీ అంటే హెల్పింగ్ వెర్బ్స్ ఆర్ మోడల్ వెర్బ్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటితో మనం ఏ స్ట్రక్చర్ లో అయినా సరే మనం ఈ ఈదర్ ఆర్ ని ఉపయోగించవచ్చు. కాబట్టి ఇక నేను ఎనీ అని రాశాను అనమాట. ఈ ప్లేస్ లో మీరు రాసుకోవాలంటే సైడ్ లో ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ ఎనీ టెన్స్ లో అయినా వాడొచ్చు. మోడల్ వెర్బ్స్ కానీ హెల్పింగ్ వెర్బ్స్ కానీ మీరు ఏవైనా పెట్టి దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? దాని తర్వాత ఈదర్ రావాలి, ఈదర్ తర్వాత ఆబ్జెక్ట్ రావాలి, ఆబ్జెక్ట్ తర్వాత ఈ ఆబ్జెక్ట్ కు సంబంధించిన ఎక్స్ట్రా వర్డ్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? దీని తర్వాత మనకి ఆర్ రావాలి, ఆర్ తర్వాత ఆబ్జెక్ట్ రావాలి, ఆబ్జెక్ట్ తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్ అనేవి ఉండాలి. ఇది ఈ ఈదర్ ఆర్ ఐదర్ ఆర్ యొక్క స్ట్రక్చర్. మీకు ఈ స్ట్రక్చర్ కొద్దిగా కన్ఫ్యూజన్ గా అనిపించినా సరే మీరు ఈ వాక్యాలు అనేది చూసినప్పుడు మీకు చాలా సింపుల్ గా ఉంటుంది అనమాట. మీరు దీన్ని కొద్దిగా అంతగా పట్టించుకోవద్దు, జస్ట్ ఇది స్ట్రక్చర్ అనేది గుర్తుపెట్టుకోండి అంతే. ఓకే, ఇప్పుడు ఈ స్ట్రక్చర్ కి అనుగుణంగా ఈదర్ ఆర్ ఐదర్ ఆర్ యొక్క వాక్యాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో నచ్చితే మీకు కింద కామెంట్ లో బాగుందనో మీకు నచ్చిందనో ఏదో ఒకటి మీ ఫీడ్బ్యాక్ అనేది తెలియజేయండి. అంతేకాకుండా ఈ వీడియోని ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్, వాట్సాప్ ద్వారా షేర్ వేయండి.
ఎందుకంటే ఫ్రెండ్స్ నేను ఈ వీడియోని మీ వరకు తేగలిగాను. ఇదే వీడియో మంచిదని మీరు భావిస్తే, ఇంకొక నలుగురు చూడాలని మీరు భావిస్తే మీరు ఖచ్చితంగా షేర్ చేయండి. నలుగురు ఈ సబ్జెక్టు నేర్చుకునేలాగా మీరు హెల్ప్ అవ్వండి. ఓకే, అంతేకాకుండా ఇంకా మా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఉంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఒక బెల్ సింబల్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. మీరు బెల్ సింబల్ క్లిక్ చేసినట్టయితేనే నేను చేసే లేటెస్ట్ వీడియోలు అన్ని కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మీరు ఆ బెల్ సింబల్ క్లిక్ చేయనట్లయితే మీకు నేను ఏ కొత్త వీడియో చేసినా నోటిఫికేషన్ అనేది రాదు. ఓకేనా, కాబట్టి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత పక్కన ఒక బెల్ సింబల్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం ఈ ఐదర్ ఆర్ ని ఏ విధంగా ఉపయోగించాలో వాక్యాల ద్వారా చూద్దాం. చూడండి, నేను ఇంగ్లీషు గాని హిందీ గాని బోధిస్తాను. చూడండి, ఇవన్నీ ప్రజెంట్ సింపుల్ లో చెప్పబడిన వాక్యాలు అనమాట. చూడండి, నేను ఇంగ్లీష్ గాని హిందీ గాని బోధిస్తాను. ఓకేనా, అయితే మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే సబ్జెక్ట్ ఏందని గుర్తుపట్టండి, వెర్బ్ ఏంటిది అనేది చూడండి. ఇక్కడ సబ్జెక్ట్ అంటే ఏంటిది, నేను అనేది సబ్జెక్టు, బోధిస్తాను అనేది వెర్బ్. ఏం బోధిస్తాను అనేది వేరే విషయం. ఇది ప్రజెంట్ సింపుల్ కాబట్టి ఐ టీచ్, నేను బోధిస్తాను. ఐ టీచ్, నేను బోధిస్తాను. ఇప్పుడు తర్వాత వాక్యాలు చూడండి, ఇంగ్లీష్ గాని హిందీ గాని, ఈదర్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. ఐ టీచ్ ఈదర్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. నేను ఇంగ్లీష్ గాని హిందీ గాని బోధిస్తాను. ఓకేనా, ఈ విధంగా మీరు తెలుగు నుండి ఇంగ్లీష్ కి వాక్యాలు అనేది మార్చుకోవాలి. ఓకేనా, అదే విధంగా అతడు క్రికెట్ గాని కబడ్డీ గాని ఆడతాడు. ఓకేనా, ఇది ప్రజెంట్ సింపుల్ వాక్యం. అతడు క్రికెట్ గాని కబడ్డీ గాని ఆడతాడు. సబ్జెక్ట్ ఏంటి, అతడు. వెర్బ్ ఏంటి, ఆడతాడు. అతడు ఆడతాడు అంటే హీ ప్లేస్. ఏం ఆడతాడు, క్రికెట్ గాని కబడ్డీ గాని. ఈదర్ క్రికెట్ ఆర్ కబడ్డీ. ఈదర్ క్రికెట్ ఆర్ కబడ్డీ. హీ ప్లేస్ ఈదర్ క్రికెట్ ఆర్ కబడ్డీ. అతడు క్రికెట్ గాని కబడ్డీ గాని ఆడతాడు. ఓకేనా, అదేవిధంగా ఆమె టీ గాని కూల్ డ్రింక్ గాని తాగుతుంది. సబ్జెక్ట్ ఏంటి, ఆమె. వెర్బ్ ఏంటిది, తాగుతుంది. ఆమె తాగుతుంది. షీ డ్రింక్స్. ఆమె తాగుతుంది. ఏం తాగుతుంది, టీ గాని కూల్ డ్రింక్ గాని. ఈదర్ టీ ఆర్ ఏ కూల్ డ్రింక్. ఈదర్ టీ ఆర్ ఏ కూల్ డ్రింక్. ఓకేనా, అదేవిధంగా వారు తెలుగు సినిమాలు గాని తమిళ సినిమాలు గాని చూస్తారు. వారు తెలుగు సినిమాలు గాని తమిళ సినిమాలు గాని చూస్తారు అంటే సబ్జెక్ట్ ఏంది, వారు. వెర్బ్ ఏంటి, చూస్తారు. అంటే దే వాచ్, వారు చూస్తారు. ఏం చూస్తారు, తెలుగు సినిమాలు గాని తమిళ సినిమాలు గాని. ఈదర్ తెలుగు ఆర్ తమిళ్ మూవీస్. ఈదర్ తెలుగు ఆర్ తమిళ్ మూవీస్. ఓకేనా, ఈ విధంగా మనం తెలుగు వాక్యాల నుండి ఇంగ్లీష్ వాక్యాలకి మార్చుకోవాలను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అతడు గుడికి గాని లైబ్రరీకి గాని వెళ్ళాడు. అంటే ఇది ప్రజెంట్ సింపుల్ లో ఉంది వాక్యం. అతడు వెళ్ళాడు అంటే he went to. అతడు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు, గుడికి గాని లైబ్రరీకి గాని. ఈదర్ టెంపుల్ ఆర్ లైబ్రరీ. he went to either టెంపుల్ ఆర్ లైబ్రరీ. ఓకేనా, అదేవిధంగా చూడండి, ఆమె కథలు గాని నవలలు గాని చదివింది. అంటే ఇది కూడా జరిగిపోయింది, పాస్ట్ లోనే ఉంది. ఆమె కథలు గాని నవలలు గాని చదివింది అంటే షీ రెడ్. రీడ్ కాదండి, చూడటానికి ఇది రీడ్ స్పెల్లింగే. రెడ్ మనకి. ఓకేనా, ఇది పాస్ట్ లో ఉంది కాబట్టి V2 రావాలి మనకి ఇక్కడ. షీ రెడ్ ఈదర్ స్టోరీస్ ఆర్ నోవెల్స్. ఆమె కథలు గాని నవలలు గాని చదివింది. ఓకేనా, అదేవిధంగా నువ్వు గాని నేను గాని అక్కడికి వెళ్ళాలి. నువ్వు గాని నేను గాని అక్కడికి వెళ్ళాలి అంటే మనకి ఇక్కడ సబ్జెక్ట్ లోనే వచ్చింది. నువ్వు గాని నేను గాని ఎవరో ఒకలో మాత్రం అక్కడికి వెళ్ళాలి అంటే ఈదర్ యు ఆర్ ఐ. అక్కడికి వెళ్ళాలి అంటే
హ్యావ్ టు గో దేర్, హ్యావ్ టు గో దేర్. ఈదర్ ఆర్ ఐ, ఈదర్ యు ఆర్ ఐ హ్యావ్ టు గో దేర్. నువ్వు గాని నేను గాని అక్కడికి వెళ్ళాలి. మరి ఇక్కడ హ్యావ్ టు నా హ్యాస్ టు నా అంటే మనకి ఇక్కడ చూడండి, ఐకైనా సరే హ్యావ్ టు నా వస్తుంది, యూకైనా సరే హ్యావ్ టు నా వస్తుంది. కాబట్టి ఇక్కడ హ్యాస్ టు అనేదే రాదు. కానీ యాక్చువల్ గా మనం ఎట్లా చూడాలంటే ఇక్కడ ఐకి హ్యావ్ టునే వస్తుంది కాబట్టి మనం ఇక్కడ ఐనే చూసుకోవాలి. ఫస్ట్ మనం యూని చెప్పినా సరే లేదా హీ షీ ఇట్ అని ఇక్కడ ఏదైనా వచ్చినా సరే యూ ప్లేస్ లో మనం సెకండ్ వచ్చేది ఏంది అయ్యే వచ్చింది కాబట్టి ఐకి సంబంధించిన హెల్పింగ్ వెర్బే రాయాలి అక్కడ మనం. ఓకేనా? ఈదర్ యూ ఆర్ ఐ హ్యావ్ టు గో దేర్. నువ్వు గాని నేను గాని అక్కడకు వెళ్ళాలి. ఓకేనా? అదే విధంగా మనం ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇదే మోడల్ సంబంధించింది. ఆమె గాని అతను గాని ఇక్కడకు రావాలి. ఆమె గాని అతను గాని ఇక్కడకు రావాలి అంటే ఆమె గాని అతను గాని ఎవరో ఒకరు అంటే ఈదర్ షీ ఆర్ హీ, ఈదర్ షీ ఆర్ హీ. ఆమె గాని అతను గాని ఇక్కడకు రావాలి. హ్యాస్ టు కమ్ హియర్, హ్యాస్ టు కమ్ హియర్. ఎందుకంటే మనకి ఇక్కడ సబ్జెక్ట్ హీ వచ్చింది కాబట్టి ఈ పక్కన హ్యాస్ టునే రావాలి, హ్యావ్ టు అనేది రాదు. ఎందుకంటే దీని గురించి మనం హ్యావ్ టు హ్యాస్ టు అనే ఒక వీడియోలో మనం క్లియర్ గా ఆల్రెడీ చెప్పుకొని ఉన్నాం అనమాట. ఏ సబ్జెక్ట్ కి హ్యావ్ టు వస్తుంది, ఏ సబ్జెక్ట్ కి హ్యాస్ టు వస్తుంది. మీరు ఒకవేళ ఆ వీడియో కనుక చూడనట్లయితే వీటిలో మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మీరు ఆ వీడియో చూడండి, క్లియర్ గా అర్థం చేసుకోండి. లేదు మీకు తెలుసు అంటే నో ప్రాబ్లం. ఓకే? ఈదర్ షీ ఆర్ హీ హ్యాస్ టు కమ్ హియర్. ఆమె గాని అతను గాని ఇక్కడకు రావాలి. ఓకేనా? ఇంకొన్ని ఉదాహరణ చూద్దాం. నీవు స్పోకెన్ ఇంగ్లీష్ గాని రిటర్న్ ఇంగ్లీష్ గాని నేర్చుకోవాలి. నువ్వు స్పోకెన్ ఇంగ్లీష్ గాని రిటర్న్ ఇంగ్లీష్ గాని నేర్చుకోవాలి అంటే యూ షుడ్ లెర్న్, యూ షుడ్ లెర్న్. నువ్వు నేర్చుకోవాలి. ఇక్కడ యూ హ్యావ్ టు లెర్న్ అని కూడా పెట్టవచ్చు, నువ్వు నేర్చుకోవాలి. కానీ ఇక్కడ మనం వాళ్ళకి సలహా ఇస్తున్నాం కాబట్టి సలహా ఇచ్చేప్పుడు మనం ఎప్పుడైనా సరే షుడ్ ఏ ఉపయోగించాలి. అంటే నువ్వు స్పోకెన్ ఇంగ్లీష్ గాని రిటర్న్ ఇంగ్లీష్ గాని నేర్చుకోవాలి అని మనం ఇక్కడ ఒక సలహా లాగా చెప్తున్నాం కాబట్టి అక్కడ హ్యావ్ టు కంటే షుడ్ అనేది వాడటం చాలా క్లియర్ గా ఉంటుంది అనమాట. యూ షుడ్ లెర్న్, లేదంటే మీరు హ్యావ్ టు కూడా వాడచ్చు, నో ప్రాబ్లం. షుడ్ వాడితే బాగుంటుంది. యూ షుడ్ లెర్న్, నీవు నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలి? ఈదర్ స్పోకెన్ ఇంగ్లీష్ ఆర్ రిటర్న్ ఇంగ్లీష్, ఈదర్ స్పోకెన్ ఇంగ్లీష్ ఆర్ రిటర్న్ ఇంగ్లీష్. నువ్వు స్పోకెన్ ఇంగ్లీష్ కానీ రిటర్న్ ఇంగ్లీష్ కానీ నేర్చుకోవాలి. ఓకేనా అనేది మనం ఇక్కడ చెప్తున్నాం. అదేవిధంగా ఇంకో వాక్యం చూస్తే నీవు తప్పకుండా ఇంగ్లీష్ గాని హిందీ గాని మాట్లాడాలి. నీవు తప్పకుండా ఇంగ్లీష్ గాని హిందీ గాని మాట్లాడాలి అంటే తప్పకుండా అంటే ఏంది? మనం యు మస్ట్ స్పీక్, యు మస్ట్ స్పీక్. ఇక్కడ నువ్వు మాట్లాడాలి అనుంది కానీ అని ఉందని మనం హ్యావ్ టు నో షుడ్ వాడొద్దు. ఎందుకంటే ఇందులో తప్పకుండా మాట్లాడాలి కాబట్టి యు మస్ట్ స్పీక్. ఇక్కడ మనం మస్టే ఉపయోగించాలన్నమాట. యు మస్ట్ స్పీక్ ఈదర్ ఇంగ్లీష్ ఆర్ హిందీ, ఈదర్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. నీవు తప్పకుండా ఇంగ్లీష్ లేదా హిందీ మాట్లాడాలి. ఓకేనా? ఇలా ఇంకొన్ని ఉదాహరణ చూస్తే చూడండి. అతను గాని ఆమె గాని వంట వండుతారు. అతను గాని ఆమె గాని వంట వండుతారు. ఈదర్ హీ ఆర్ షీ కుక్స్ డిన్నర్, ఈదర్ హీ ఆర్ షీ కుక్స్ డిన్నర్. మన ఇక్కడ రెండు సబ్జెక్టులు కాదు, హీ అండ్ షీ కాదు, మనం హీ ఆర్ షీ ఆమె గాని అతను గాని మనం ఒక్కనే తీసుకుంటున్నాం ఇక్కడ. కాబట్టి మనకి ఇక్కడ కుక్సే రావాలి, కుక్ అనేది రావద్దు. ఓకేనా? ఇక్కడ మనం మీకు రెండు సబ్జెక్టులు కనబడ్డా ఆ రెండు సబ్జెక్టులలో మనం ఒకే సబ్జెక్ట్ గురించే మాట్లాడుతున్నాం అనమాట. వండితే అతను వండుతాడు లేదా ఆమె వండుతుంది. ఇక్కడ ఈదర్ హీ ఆర్ షీ. ఓకేనా? కుక్స్ డిన్నర్, అంతేగాని కుక్ డిన్నర్ అనేది రాదు. ఓకే? ఆమె టీ గాని కాఫీ గాని తీసుకోవచ్చు. ఓకే? అంటే షీ కెన్ హ్యావ్, ఆమె తీసుకోవచ్చు.
ఈదర్ టీ ఆర్ కాఫీ, ఈదర్ టీ ఆర్ కాఫీ. మనం ఇంత ముందే కెన్ అంటే గలదు, ఓకేనా, ఎబిలిటీని చూపిస్తుందని ఒక వీడియోలో చెప్పుకున్నాం. ఆమె టీ గాని కాఫీ గాని తీసుకోగలదు అని చెప్పాలి, కానీ ఇక్కడ మనం తీసుకోవచ్చు అని ఎందుకు చెప్తున్నాం అంటే, తీసుకోవచ్చు అంటే మనం ఏంది భవిష్యత్తును ఊహించి చెప్పాల్సిన అట్లా అవుతుంది అనమాట. షీ మే హ్యావ్ ఈదర్ టీ అంటే ఆమె భవిష్యత్తులో టీ గాని కాఫీ గాని తీసుకోవచ్చు అని చెప్పాలి, అప్పుడు మే వాడతాం. కానీ షీ కెన్ హ్యావ్ అంటే ఇప్పుడు తీసుకోవచ్చు నో ప్రాబ్లం, తీసుకోగలదు అని చెప్పాల్సినప్పుడు షీ కెన్ హ్యావ్ కూడా వాడవచ్చు, ఓకేనా. షీ కెన్ హ్యావ్ ఈదర్ టీ ఆర్ కాఫీ, ఈ విధంగా చెప్పుకోవచ్చు అనమాట. మీరు చాలా దగ్గర చూస్తూ ఉండవచ్చు మే వాడే దగ్గర కెన్ అనేది ప్రెజెంట్ లో వాడుతుంటారు, ఓకే. అదే విధంగా నీవు బస్ లో గాని కార్ లో గాని వెళ్ళవచ్చు అంటే యు మే గో, నువ్వు వెళ్ళవచ్చు. ఈదర్ బై బస్ ఆర్ బై కార్, ఈదర్ బై బస్ ఆర్ బై కార్, నువ్వు బస్ లో గాని కార్ లో గాని వెళ్ళవచ్చు. ఇక్కడ మే ప్లేస్ లో కెన్ కూడా వాడవచ్చు. యూ కెన్ గో ఈదర్ బై బస్ ఆర్ బై కార్, ఏదైనా వాడవచ్చు అని మీకు అర్థం కావడం కోసమే నేను కెన్ పైన వాక్యంలో కెన్ వాడాను, కింద వాక్యంలో మే వాడాను అనమాట, ఓకేనా. నీవు ఈ రోడ్డులో గాని ఆ రోడ్డులో గాని వెళ్ళవచ్చు. యూ కెన్ గో, నువ్వు వెళ్ళవచ్చు. ఈదర్ దిస్ రోడ్ ఆర్ దట్ రోడ్, ఈదర్ దిస్ రోడ్ ఆర్ దట్ రోడ్, నువ్వు ఈ రోడ్డులో గాని ఆ రోడ్డులో గాని వెళ్ళవచ్చు, ఓకేనా. ఇక్కడ మనం ప్రెజెంట్ లో ఇప్పుడే వెళ్ళవచ్చు, ఇప్పుడే తీసుకోవచ్చు అని చెప్పేటప్పుడు కెన్ వాడితేనే మే కంటే బాగుంటుంది. భవిష్యత్తులో అయితే ఖచ్చితంగా మనం మేనే వాడాలి, ఓకే. ఇంకొన్ని వాక్యాలు చూద్దాం. అతడు హైదరాబాద్ లో గాని వైజాగ్ లో గాని ఉంటాడు. హీ విల్ బి ఈదర్ ఇన్ హైదరాబాద్ ఆర్ వైజాగ్, హీ విల్ బి ఈదర్ ఇన్ హైదరాబాద్ ఆర్ వైజాగ్. అదేవిధంగా నువ్వు గాని రమేష్ గాని డ్రింక్స్ కోసం డబ్బులు చెల్లించాలి. నువ్వు గాని రమేష్ గాని ఎవరో ఒకరు డ్రింక్స్ కోసం డబ్బులు చెల్లించాలి అంటే ఈదర్ యు ఆర్ రమేష్ హ్యాస్ టు పే, చెల్లించాలి, ఫర్ ద డ్రింక్స్ కోసం. ఈదర్ యు ఆర్ రమేష్ హ్యాస్ టు పే ఫర్ ద డ్రింక్స్, నువ్వు గాని రమేష్ గాని డ్రింక్స్ కోసం డబ్బులు చెల్లించాలి, ఓకే. అదేవిధంగా గీత క్లాసికల్ సాంగ్ గాని ఫోక్ సాంగ్ గాని రేపు పాడుతుంది అంటే గీత విల్ సింగ్ ఈదర్ క్లాసికల్ సాంగ్ ఆర్ ఫోక్ సాంగ్ టుమారో. గీత విల్ సింగ్ ఈదర్ క్లాసికల్ సాంగ్ ఆర్ ఫోక్ సాంగ్ టుమారో, ఓకే. ఈ విధంగా మనం చూస్తే ఇప్పుడు మనం చెప్పుకున్న ఉదాహరణలు అన్నింటిలో కూడా మనం ప్రజెంట్ సింపుల్ లో చెప్పుకున్నాం, పాస్ట్ సింపుల్ లో చెప్పుకున్నాం, ఫ్యూచర్ సింపుల్ లో చెప్పుకున్నాం, కెన్ చెప్పుకున్నాం, మే చెప్పుకున్నాం, హ్యావ్ టు చెప్పుకున్నాం, షుడ్ చెప్పుకున్నాం, మస్ట్ చెప్పుకున్నాం, ఓకేనా. ఇలా అన్నిటి గురించి మన ఎగ్జాంపుల్స్ అనేది చూడటం జరిగింది అనమాట. మనం అవసరానికి తగ్గట్టు ఈ ఈదర్ ఆర్ అనేది ప్రతి ఒక్క స్ట్రక్చర్ లో మనం యూజ్ చేసుకోవచ్చు. ఇవి ఫ్రెండ్స్ మనం డైలీగా ఎక్కువగా రొటీన్ గా ఉపయోగించే ఎగ్జాంపుల్స్, ఓకేనా. అవే మీకు చెప్పడం జరిగింది ఇక్కడ ఈ వీడియోలో. ఎందుకంటే మనం స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఇంగ్లీష్ లో మాట్లాడాలి అనేది ప్రయత్నిస్తున్నాం కాబట్టి మన మాటలకి దగ్గరగా అనుగుణంగా ఉండేటట్టే ఎగ్జాంపుల్స్ అనేది మీకు చెప్పడం జరిగింది, ఓకే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు పక్కన ఒక బెల్ సింబల్ వస్తుంది, దాన్ని కూడా ఆన్ చేయండి. అది ఆన్ చేస్తేనే మా కొత్త వీడియోలు అన్ని చేయడం మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మీరు అది ఆన్ చేయకపోతే కొత్త వీడియోలు నోటిఫికేషన్ ద్వారా రావు, ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సాయి తెలుగు టెక్.